ఇవాళ పార్కింగ్ దొరుకుద్దో లేదో అని తెలియట్లా. అరే ఆశ్చర్యంగా ఉంది, వచ్చిన వెంటనే పార్కింగ్ దొరికింది. చెప్పండి మేడం. ఏమీ లేదు సార్, మీ డబ్బులు కింద పడిపోయి ఎగిరిపోతున్నాయి. దీన్ని తీసుకోండి. నా డబ్బులా? అవును సార్, మీదే. నేను బండి వదిలి ఇంకా దిగనే లేదు మేడం, అలాంటప్పుడు నా డబ్బు అయి ఉండదు. నాకు తెలియదు సార్, ఇక్కడ డబ్బులు చూసాను చాలా ఉన్నాయి, అందుకనే మీతో చెప్పాను. ఒకవేళ ఇది మీదే కూడా ఉండొచ్చు కదా. దానితో పాటు ఇవి కూడా మీవే. హలో బ్రదర్. హలో బ్రదర్, ఏమైంది? ఏమైంది? ఏమో కార్ డోర్ తెరిచి పడిపోయాడు. అతనికి ఏమైంది? నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. మేము రావడానికి ముందుగానే మీరు ఇలా రాగలిగారు? సార్ నాకు తెలిసి ఎవరైనా అజయ్ ఫోన్ తీసుంటారేమో, అందులో నుంచి నంబర్ తీసి వీళ్ళకి కాల్ చేసుంటారు. అదంతా ఏమి కాదండి సార్, కార్ తాళంలో ఆఫీస్ నంబర్ ఉంటుంది, అది చూసి ఒకవేళ మాకు కాల్ చేసి ఉండొచ్చు. హలో, ఎవరు? హలో మేడం, అజయ్ సార్ని చంపేశారు. ఏంటి? అది సరే, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? నేను ఈయనకి సెక్రటరీ. అజయ్ భార్యలాగానే ఏడుస్తుంది. ఖచ్చితంగా అజయ్తో తనకి అఫేర్ ఉంది. అజయ్ని లవ్ చేస్తున్నారా ఏంటి? ఏంటి? నేనేమంటున్నానంటే అజయ్ ఆఫీస్లో చాలా పాపులర్గా ఉండేవాళ్ళ. ఆఫీస్లో అజయ్ అంటే అందరికీ ఇష్టమే. ఇకపై మా ఆఫీస్ పరిస్థితి ఏమవుతుందో. శాంతంగా ఉండాలి. అదలా ఉంచు, నీ చేతుల మీద ఈ గోరింటాకు. నా ఫ్రెండ్కి 2 రోజుల క్రితమే మ్యారేజ్ ఉంది, అక్కడే మెహందీ పెట్టుకున్నా. చూడండి లేదు మ్యామ్, మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇక్కడే ఉండండి. సార్, అజయ్ ఫోన్లో ఎవరికో అమ్మాయికి ఫోన్ చేశాడు. తన పేరు జ్యోతి. జ్యోతి? పిలవండి ఆ జ్యోతిని. సార్, ఆశ్చర్యంగా ఉంది. ఇలా పగటిపూట కాల్చారు, కానీ ఎవరూ చూడలేదు. అలా చూడకుండా ఎలా ఉంటారు సార్? నేను ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయిని చూసావా? అవును సార్. ఇంత రద్దీలో కూడా నువ్వు అమ్మాయిని చూసావా? సార్, అప్పుడు వర్షం కురవలేదు సార్. ఆ సమయంలో ఇక్కడికి ఒక అమ్మాయి పెద్ద గొడుగును తీసుకుని వస్తోంది. మరి ఎవరైనా తిరిగి చూస్తారు కదా. ఒక అమ్మాయి పెద్ద గొడుగుతోనా? అవును సార్. ముందుగా తను అదుగో అక్కడి నుంచునుంది. తను తల ఆడిస్తూ నుంచునుంది. సరే, తను ఎవరిని చూసి తల ఆడిస్తూ ఉంది? సార్, నేను లోపల ఉన్నాను కదా, అంతగా చూడలేదు, నాకు సరిగా కనిపించలేదు. నన్ను అడిగితే ఇటుపక్క మగాడు నుంచున్నాడేమో. తర్వాత తను ఇటువైపు వచ్చింది, కారులోకి ఎక్కింది. కారు దగ్గరకు వచ్చిందా? తర్వాత ఏమైంది? తర్వాత తను తీసుకొచ్చిన గొడుగు అడ్డొచ్చేసింది. సరిగ్గా చూడలేకపోయాడు సార్. ఏంటి, ఈ చనిపోయిన అతనితో ఆ అమ్మాయి మాట్లాడిందా? అవును సార్. ఐ సీ. సరే, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో వినిపించిందా మీకు? ఏంటి సార్,
నేను కొట్టులో ఉన్నాను, నాకు ఏదైతే కనిపించిందో అదే చెప్పగలను. కానీ సార్, చూడటానికి నేను ప్రయత్నించాను, కానీ ఎక్కడి నుంచో అడ్డుగా ఒక వ్యక్తి వచ్చి నుంచున్నాడు. వాడు తన చెయ్యిని డోర్ హ్యాండిల్ మీద పెట్టాడు. అలాగా? తర్వాత వేరేమీ చూడలేదా? లేదు సార్, అడ్డుగా 2-3 వచ్చి నుంచున్నారు. ఇదేదో ఒక గ్యాంగ్ పనే అయి ఉంటుంది. బాస్, సలోంకి బాస్, ఇక్కడంతా 1000 రూపాయల నోట్లు. కారులోంచి పడిపోయి ఉంటాయి. లేదు, ఇవన్నీ డూప్లికేట్స్. ఆ గొడుగు పట్టుకొచ్చిన అమ్మాయిది అయి ఉంటుంది. ఇది అదే సార్, దగ్ గ్యాంగ్. బండి ఆగిన వెంటనే 1500 నోటుల్ని డ్రైవర్కు చూపించి నోటు కింద పడిపోయిందని చెప్తారు. డ్రైవర్ తలుపు తెరిస్తే చాలు 4 డోర్లు తెరుచుకుంటాయి. అక్కడున్న బ్యాగ్ పోతుంది, ల్యాప్టాప్ పోతుంది, తర్వాత ఇరుక్కుంటారు. వీడిదే కనిపించకుండా పోయిందా? సార్, ఈయన చేతిలో ఎప్పుడు బ్రౌన్ కలర్ సూట్ కేసు ఉంటుంది, అందులో చాలా డబ్బు ఉంటుంది. కానీ లోపలున్న బ్యాగ్ కనిపించలేదుగా. కరెక్టే, బ్యాగ్ మాయం. ఓ పంచి, ఇక్కడ ఉండే అన్ని షాప్స్లోకి వెళ్ళి చూసిరండి. ఏ కొట్లోనైనా సీసీటీవీ కెమెరా ఉందేమోనని. ఒకవేళ బ్యాగ్ తీసుకుని పారిపోయిన వాడు ఆ కెమెరాలో కనబడొచ్చేమో. సార్, అభిజిత్, ఆ షాప్లో కెమెరా ఉంది. ఓకే, చెక్ చేద్దాం. ఒక నిమిషం, వెనక అదిగో వెళ్తున్నాడు. భూమి లోపల దాగున్నా కూడా తవ్వి కనిపెట్టొచ్చు. మంచిది, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. బాస్, ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయింది. ఏం చెప్తున్నావు సాలోంకి? బుల్లెట్? అవును, బుల్లెట్ ఇక్కడ తగిలింది. కానీ ఇప్పుడు బుల్లెట్ బాడీలో కదా ఉంది. బాస్, 2 బుల్లెట్లు పేల్చారు. ఒకటి ఇక్కడ తగిలింది, ఇంకొకటి బాడీలో తగిలింది. అంటే 3 ఉన్నారన్నమాట. సార్, పక్క షాప్లో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఒక అతను అజయ్ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళడం కనిపించింది. ఎటువైపు? సార్, వాడు అటే నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ సార్, దగ్ గ్యాంగ్ ఇంత ఈజీగా ఈ పనులు చేయగలమంటే వాళ్ళు అజయ్ని ఎందుకు షూట్ చేసి చంపుంటారు? నోట్ని చూపించుండాలి, డోర్ తెరిచుండాలి, బ్యాగ్ తీసుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు టక్ గ్యాంగ్ దొంగతనం చేస్తారు, కానీ మర్డర్లు చేయరు. దొంగతనం చేశాక అక్కడి నుంచి పారిపోతారు. సార్, ఇక్కడ దొంగతనమే కాదు, వేరే ఏదో విషయం జరిగింది. ఆ సెక్రటరీ ఉందిగా, తన కళ్ళల్లో నాకు దొంగతనం కనిపించింది. ఏం జరిగిందో నేను చెప్తాను అభిజిత్. హంతకుడు ఇక్కడ ఉండుండాలి, ఎవరూ పట్టించుకోకూడదని ప్రశాంతంగా ఇలా నించున్నాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి షూట్ చేసి ఉండాలి. ఒకటి టైర్ మీద, ఇంకొకటి తన మీద. ఒకవేళ తన చేతిని ఇలా పెట్టుండొచ్చు. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వాడు ఇలాగే నిలబడి ఉంటాడా? అరే, వెంటనే ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేను అలా పెట్టుంటానని చెప్తున్నాను కదా. సరే, చెయ్యి పెట్టుండొచ్చు, అయితే ఏమిటి? దీనికి అర్థం ఏంటంటే వెంటనే దీన్ని టో చేసి ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళమని. నా పని అయిపోయింది, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఓకే, టాటా. అజయ్, అజయ్, అజయ్ ఎక్కడున్నావు? మీ పేరు జ్యోతియా? కానీ అజయ్ ఎక్కడున్నాడు? బాడీ తీసుకెళ్ళిపోయారు. అన్నయ్య, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. నేను చివరిగా అతన్ని చూడొచ్చా? సరే. అవును, మీరెవరు? నేను తని బ్రదర్. సరే, మీరెవరు? నేను అజయ్. కొన్ని రోజులకు ముందు పెళ్లి చేసుకోవాలనుకున్నా. సరే, మీరు ఆ జూనియర్ పేరు విన్నారా? అవును సార్, అజయ్ గాడి సెక్రటరీ.
ఎందుకు? లేదు, ఊరికే అడిగాను. ఒకవేళ దాంతోనే హత్య జరిగిందా? అభిజిత్, ఎండుగడ్డలో గుండు సూదిని వెతికావా? లేదు సార్. ఇది అలాంటిదే. గుండు సూదిని మనం వెతికి పట్టుకోవాలి. ఆ వ్యక్తి బ్యాగ్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళుంటాడు. అతను కూడా ఖచ్చితంగా ఇంకెవరో ఉండుంటారు. ముందెవరైనా బైకు లేదా స్కూటర్లో కూడా ఉండుంటారు. ఖచ్చితంగా. అలాగే దాని మీద ఎక్కి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారు. సరే, ఈ స్పాట్లోకి వచ్చాడంటే నెక్స్ట్ జంక్షన్లో 4 రోడ్స్ ఉన్నాయి. ఆ 4 రోడ్లు 4 రూట్స్తో కనెక్ట్ అవుతున్నాయి. అంటే చాలా దారులు ఉన్నాయి. ఇది పెద్ద మూట కాదు, పెద్ద కొండలా కనిపిస్తోంది. అభిజిత్, దయ్యా, ఎన్ని దారులు ఉన్నాయో చెప్పండి. ఎన్ని దారులు ఉన్నాయా? 10, 20, 30, 40, 50, 100, 150, ఎన్ని? ఎండుగడ్డలో గుండు సూది వెతకాలంటే మనం ఏ ఒక్క దారి వదలకుండా వెతికి తీరాలి. ఏ దారి ఎక్కడికి వెళ్తుందో మొత్తం వెతికి తీరాలి. అలాగే దారిలో ఉన్న ప్రతి ఒక్క దుకాణంలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. దాంతోపాటు గొడుగు పట్టుకున్న లేడీ గురించి కూడా ఏమైనా తెలియవచ్చేమో. ఆ బ్యాగుతో ఆ మనిషి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు కదా. అక్కడి నుంచి చూసేటప్పుడు ఇదే మొదటి క్రాసింగ్. ఇవే ఆ 4 రోడ్లు. వాడు ఎటైనా వెళ్ళుండొచ్చు. అక్కడి నుంచి వచ్చాడంటే అలాగే తిన్నగా వెళ్ళుంటే ఇలాగే వెళ్ళుంటాడు. చూద్దాం. పద, నడిచి వెళ్ళి చూద్దాం. సీసీటీవీ ఉంటే అది తెలుస్తుంది. ఒక్క నిమిషం ఇక్కడ చూడు. అరే, ఇది నీకు తగ్గ చోటు. నేను సిఐడి జాబ్లో ఎప్పుడు చేరానో అప్పుడే జిమ్ అనేది పకటికలైపోయింది. మంచి అవకాశం దయా, వచ్చి దర్శనం చేసుకో. సరే, ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. వీడింటికే వెళ్ళడనుకుంటా. 2 బాడీలు బానే ఉన్నాయి. రేపే జాయిన్ అవ్వండి. కన్సెషన్ ఇస్తాను. 10,000 per month. మీరు మరీ ఎక్కువ చెప్తున్నారు. మేము సిఐడీస్. సీసీటీవీ రికార్డర్ ఎక్కడ ఉంది? సార్, ఒక విషయం తెలిసింది సార్. జూనియర్ అజయ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. బ్రేకప్ అయిన తర్వాత అజయ్ తోటి ఆమె చాలా గొడవలు పడింది. అప్పటి నుంచి అజయ్ ఆమెను క్షమించలేదని తెలిసింది. జూనియర్ అజయ్ యొక్క మొట్టమొదటి గర్ల్ ఫ్రెండ్. అదేంటంటే సార్, మాకు ఇంకో విషయం తెలిసింది. అజయ్ కొన్ని రోజుల నుంచి కొత్త గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉన్నాడంట. న్యూ గర్ల్ ఫ్రెండ్? జ్యోతి? మీరే జ్యోతినా? ఖచ్చితంగా జ్యోతి అనే అజయ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అయి ఉండాలి. ఈ జ్యోతి అజయ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుండాలి. ఇందులో ఏమీ కనిపించట్లేదు. మేబీ ఇటువైపు వచ్చుండడు. వాడు వేరే రోడ్లో వెళ్ళుంటాడు. సో మీరు ఎందుకని రికార్డింగ్ చెక్ చేస్తున్నారు? ఒక పెద్ద రాబరీ అలాగే ఒక మర్డర్ కూడా జరిగింది. హత్య? అందుకే ఈ కెమెరాలో హంతకుడు కనిపిస్తున్నాడా చూడ్డానికి వచ్చాం. సిఐడి వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారో ఇప్పుడు అర్థమైంది. ఇదేమిటి? దారిక ఒక అబ్బాయితో వెళ్తోంది. తినే మర్డర్ చేసిందా? లేదు, దయా, ఎవరో ఒక అబ్బాయితో తిరుగుతోంది. సార్, ఏంటి మీరు ఈవెన్ అరెస్ట్ చేయబోతున్నారా? అరే కాదురా, ఎందుకు ఊరుకో. ఓ, ఇది బాలేదు. ఈ కెమెరా ఏదో తప్పుగా చూపిస్తోంది. రా వెళదాం. అరే ఒక్క నిమిషం. అరే దారివు బండోడా. అనవసరంగా తారిక మీద నింద. అభిజిత్, తారిక. అరే ఏంటిదయ్యా ఇదంతా?
ఏ అభిజిత్, దయా అది తారిక. సరే ఏదో పని మీద తన కుర్రాడితో వచ్చి ఉంటుంది. అవును అదే, మనసుకు కష్టంగా ఉంటుందిగా. సరే పర్లేదులే, తారిక కేసుని తర్వాత చూస్తాను, ముందు ఈ కేసుని ముగిస్తాను. ఇక్కడ ఒక సీసీటీవీ ఉంది. ఆపండి ఆపండి, ఇక్కడే ఆపండి. వచ్చేసింది. బాబు ఎంత అయింది? ఔచ్! ఏ చూసుకో చూసుకో, ఇక్కడ నీళ్లున్నాయి చూడు. ఓకే ఓకే. ఎందుకు ఇన్ని నీళ్లున్నాయి? బేబీ నీ బర్త్డే షాపింగ్ చేసేటప్పటికి నాకు చాలా ఆకలైంది. ఆకలేస్తుందా? ఆఫ్ కోర్స్. ఏం తింటావ్? పిజ్జా, బర్గర్, బ్రెడ్, మోమో చీజ్, బటర్ చీజ్. ఇంత తింటావా? ఆఫ్ కోర్స్. దట్ టేబుల్? యా. టైర్డ్ గా ఉంది. మనం ఏం తింటాం? మనం కాఫీ నుంచి స్టార్ట్ చేద్దామా? సరే. వెయిటర్. ఏంటి వెయిటర్ కనిపించట్లేదు? ఇక్కడే ఎక్కడ ఉంటాడు. బేబీ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఆ షాప్ లో ఎల్లో డ్రెస్ తీసుకున్నావు కదా, ముందు 2 కోల్డ్ కాఫీ కావాలి, ఇంకా మినరల్ వాటర్. భోజనాన్ని తర్వాత ఆర్డర్ చేస్తాం. బేబీ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ఆ షాప్ లో ఎల్లో డ్రెస్ తీసుకున్నావు కదా, ముందు 2 కోల్డ్ కాఫీ కావాలి, ఇంకా మినరల్ వాటర్. భోజనాన్ని తర్వాత ఆర్డర్ చేస్తాం. మా జానీ ఎవరిని కలవడానికి వచ్చింది? మేబీ కొత్త బాస్తో. హలో, ఎవరైనా ఉన్నారా? వెయిట్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది లేడీస్ పార్లర్, జెంట్స్ నాట్ అలౌడ్ సార్. లేదు మేడం, మేము సిఐడి ఆఫీసర్స్. నేను ఇన్స్పెక్టర్ దయా, తను. ఓ మై గాడ్ దయా! ఓ మై గాడ్, మేము మిమ్మల్ని టీవీలో చూసాం. అరే సార్, మీకు మేము పెద్ద ఫ్యాన్ ని. ఐ లైక్ యు మై దయా. మీరు ఎంత అందంగా ఉన్నారు. మీరు ఊరికే ముట్టుకుంటేనే పడిపోయినాడు లెగలేడు. థ్యాంక్స్. మేము చాలా రోజుల నుంచి మిమ్మల్ని మీట్ చేయాలనుకున్నాం. అది మా కళ ఈ రోజు కుదిరింది. అదంతా సరే కానీ సిఐడిస్లో ఇంకా కొంతమంది పనిచేస్తున్నారు. నాలా స్మార్ట్గా ఉంటారు. ఉండొచ్చు, కానీ మేము లేదని చెప్పలేదుగా. కానీ దయా సార్ అంటే స్పెషల్. సార్ రండి సార్, ఇక్కడ కూర్చోండి. సార్ రండి. సార్ మీరు అది కాదు మేడం, కూర్చోండి, అది- కూర్చోండి. రండి, ఇక్కడ రండి సార్. లేదు లేదు మేడం, ఒక్క నిమిషం. మేము ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు. మేము ఇక్కడికి ఒక పని విషయంగా వచ్చాం. సార్ పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుందిలే, మీరు ఇప్పుడే కదా వచ్చారు. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సిఐడిస్కి ఇంత వాల్యూ ఇస్తారా ఏంటి? సిఐడిలకంతా ఉండదు, దయా సార్కి ఉంటుంది. ఈయన ఇన్స్పెక్టర్ అభిజిత్, నాకు సీనియర్. సిఐడి వీరి వల్లే రన్ అవుతోంది. అది ఓకే సార్, కానీ మీరే స్పెషల్. ఇలా చూడండి, అక్కడ బయట ఆ సీసీటీవీ కెమెరా ఉంది కదా, ఆ ఫుటేజ్ని చెక్ చేయడానికి వచ్చాం. ఒక హంతకుడిని వెతుకుతున్నాను. ఈ దయా నాతో పనిచేసేవాడు. అవునవును, మాకు ఆ ఫుటేజ్ చూపించండి ప్లీజ్. ఆ టక్డక్ గ్యాంగ్ ఒక ఇన్సిడెంట్ చేసి వెళ్ళారు, కాబట్టి వాళ్ళు ఈ రూట్లో వెళ్ళారా అని మేము చెక్ చేయాలి. సార్ ఇక్కడికి రండి. చూడండి సార్. ఇలా చూడండి, కాస్త జరగండి. తను ఈ దారిలో వెళ్ళాడని మీకెలా తెలుస్తుంది? వా డ్రెస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. చూసావా,
మనం ఏం వేసుకున్నాం వీళ్ళకి తెలుసు. మనము డ్రెస్ లోపల వేసుకున్నది కూడా వీళ్ళు కనిపెడతారు. ఒక్క నిమిషం. ఏమైంది సార్? డ్రెస్ దొరికిందా? కాదు త్వరగా దొరుకుతుంది. కొంచెం రీవైండ్ చేయండి. సార్. స్టాప్. కొంచెం జూమ్ చేయండి. ఇద్దరు వ్యక్తులున్నారు. ఓయ్ అబ్బో, రౌడీలు ఇలాగే ఉంటారా? అవును. ఏ కారులో నుంచి అయితే దొంగిలించారో అతన్ని కాల్ చేశారు. సార్, జానీ ఐ రెస్టారెంట్లో ఒక అతను కలవడానికి వెళ్ళింది. ఇంతకీ అదెవరు? సార్, అతనికి జానీ ఆర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుండాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషనా? సరే చూడండి. ఏమిటిది? ఆ ఎన్వలప్లో అలాంటిదేముంది? ఆ ఎన్వలప్తో వాడికి పనేంటి? ఒక్కసారి ఆ ఎన్వలప్ మన చేతికి దొరికిందంటే గేమ్ ప్రారంభించేసి. సార్, గ్రేట్. నాకు మీ గురించి తెలుసు, వట్టి చేతులతో మీరు రారు అని. కానీ దీన్ని ఎలా సంపాదించారు? సార్, మారువేషంలో వెళ్ళి ఈ పనిని పూర్తి చేశాం. సిఐడి వాళ్ళు ఇందులో చాలా ఫేమస్ కదా. అరే చాలా లేట్ ఓకే ఓకే, వెళ్దాం. ఐఎమ్ సారీ, నేను తీసిస్తాను. ఈ చోట్ల లేస్ కడతారా? ఇదిగోండి ఆ మ్యామ్. బ్యాగ్ కూడా ఇవ్వండి. ఇదిగో ఇస్తాను, ప్లీజ్. ఇదిగోండి మ్యామ్, ఇదిగోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. అంటే దీనికోసమే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? అవును సార్, అజయ్ ఎవరికి తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం ఆ జూనియర్కి తెలిసే ఉంటుంది. సార్, బ్రేకప్ తర్వాత జోనీ ఐని అజయ్ గమనిస్తూనే ఉన్నాడు. తను ఆ రెస్టారెంట్లో ఉండే మనిషి. ఆ రెస్టారెంట్లో ఉండేవాడు. వాడే జూనియర్ని అజయ్ మీద ఒక కన్నీసి ఉండమని ఉంటాడు. కానీ అజయ్తో పెళ్లి అవుతుందని జ్యోతి మనతో చెప్పింది కదా. అలాగైతే అజయ్ జూనియర్ తోటి బ్రేకప్ చేసుంటాడు. జ్యోతిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చుంటాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నట్టున్నాడు. నాకు తెలిసి ఆ అజయ్ ఒక్కొక్క పక్షిని వేటాడుతూ ఉండుంటాడు అనిపిస్తోంది. సార్, నాకు తెలిసి అన్ని పక్షులు ఒకే చోట ఎగురుతున్నాయి అనుకుంటా. ఆ రెస్టారెంట్ వాడిని మనం ఇప్పుడు బాగా గమనించి తీరాలి. లేదు దయ్యా, ఇక్కడ కనిపిస్తున్న ఏ కోట్లో ఉన్న సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్లోనూ వాళ్ళు లేరు. ఇటువైపు వెళ్ళలేదు. అలా అయితే ఈ ఏరియాని వాళ్ళు దాటలేదు. ఇక్కడే ఎక్కడో వాళ్ళు ఉండాలి. బట్ అభిజిత్, ఇటు నుంచి వెళ్ళాలంటే ఈ దారి ఒక్కటే ఉంది. డెఫినెట్లీ ఈ దారిలోనే వెళ్ళుండాలి. ఎంతసేపు అని దాక్కుని ఉంటారు? ఏదైనా చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్ళే తీరాలిగా. ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే ఉందాం. ఓకే. అభిజిత్ సార్, మేము బిఎం రోడ్లోనే ఉన్నాం. బియ్యం రోడ్డా? షాప్స్లో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశాం సార్.
కానీ వాళ్ళు లేరు సార్. ఎక్కడ కనిపించడం లేదా? దీని అర్థం ఏమిటంటే అభిజిత్, వాళ్ళు అక్కడే ఉన్నారు, అదే ఏరియాలో. అవును సార్, అలాగే అనిపిస్తోంది. ఇక్కడే ఎక్కడో వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే ఉండుంటారు. సార్ మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉంటాం. వాడిని పట్టుకున్న తర్వాతే బయలుదేరతాం. ఈ ప్రయాణం ఈ ఎస్జేఐ రోడ్ నుండి ప్రారంభమైంది. ముగించే ప్రదేశం బిఎం రోడ్. సార్ దయా సార్, అభిజిత్ సార్ దాదాపు ఊరే చుట్టి వచ్చారు వాళ్ళని వెతకటానికి. మన పని ఇదే కదా పూర్వి. ఇప్పటివరకు ఏ నేరస్తులు కూడా మన వాళ్ళ నుంచి తప్పించుకోలేదు. వాడు ఎంత దూరమైనా వెళ్ళని, మనం వాడిని ఎలాగన్నా వెతికి పట్టుకుంటాం. టీ దయా! ఏయ్! ఆగండ్రా. ఏయ్! లేవరా. సార్ 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 నేను కాదు సార్. సార్ ప్లీజ్ సార్, నేను కాదు సార్. సార్ సార్ సిగ్గుగా లేదు? ప్రజల దగ్గర నుంచి దొంగిలిస్తావా? సారీ సార్, సారీ. కేవలం పొట్ట నింపుకోవడానికి పని చేశాను సార్. అందుకని తప్పు చేస్తావా? కష్టపడే వాళ్ళ దగ్గర దొంగిలిస్తావా? లేదు సార్. తర్వాత హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు? ఎందుకు చేశారు? సార్ నేనెవరిని చెప్పలేదు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు 5-6 బళ్ళు దొంగిలించి ఈ ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఎస్జిఎం మార్క్ లో హత్య జరిగితే దాని గురించి ఏమంటావు? డబ్బు కొట్టేసి మనిషిని కూడా చంపేశావా? నేను చెప్పలేదు సార్. నేను చెప్పేస్తాను సార్. ఆ రోజు రాగిని ఆ డ్రైవర్తో మాట్లాడుతూ నుంచునుంది. నేను సీటు మీద ఉన్న బ్యాగుడు తీసుకుని పారిపోయాను. నేను ఎవరిని చంపలేదు సార్. రాగిని ఆ గొడుగుతో ఉంది కదా రాగిని, ఆ అమ్మాయే చంపుండాలి.
లేకపోతే హంతకుణ్ణి చూస్తుండాలి. రాగిణి ఎక్కడ ఉంటుంది? తారిక, ఈ స్టీరింగ్ వీల్లో అజయ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరుకుతాయి. ఓ పని చెయ్యి, బండిలో వేరే కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ కి దీనికి మ్యాచ్ అవుతుందేమో చూడు. అప్పుడు అజయ్ కాదో తెలిసిపోతుంది. సార్, ఆ వైభవ్ చెప్పినట్టు చూస్తే ఆ గొడుగు పెట్టుకున్న అమ్మాయి ఇక్కడే ఉంటుందేమో. ప్రపంచం అంతమైపోయినా గొడుగు మాత్రం వదిలిపెట్టదు. మేడం ఇదిగోండి మ్యామ్, లేటెస్ట్ గా వచ్చింది. ఇది చాలా బాగుంటది మ్యామ్. ఎంత ఇది? ఇది 820 మ్యామ్. 820? అవును. అన్నా, నా దగ్గర 500 ఉన్నాయి, పర్వాలేదా? సారీ మేడం, అంతగా మాకు కుదరదు. ఇలా చూడండి, నేను 500కి మించి ₹1 కూడా మీకు ఇవ్వను. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. సరే ఆగండి మ్యామ్. సరే, తర్వాత తెచ్చిపో. ఓకే, ఇది తీసుకోండి, దీన్ని ప్యాక్ చేయండి. ఎప్పుడు చూసినా చేతిలో డబ్బులు ఉండట్లేదు. ఈసారి వేస్తే పెద్ద ప్లానే వెయ్యాలి. చూస్తూ ఉండు, డబ్బులకి లోటు అనేదే రాదు. ఒట్టి కుర్తా మాత్రమేనా? చీర కొనలేదా? ఎవరు మీరు? నీలాంటి మనుషుల్ని నిద్ర చెడగొట్టేవాళ్ళం మేము సిఐడి. ఇలా చూడు, దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే నేను పని చెప్తాను. సరే, ఈ అమ్మాయి మనతో కబడ్డీ ఆడుతుంది. వెనక్కి వెళ్ళు, దగ్గరికి రావద్దు. సార్, నేను నిజంగా చెప్తున్నాను, ఏమి చేయలేదు. నిజంగా నేనేం చేయలేదు. ఏం చేయలేదా? మరి వీడెలా చచ్చాడు? నాకు తెలీదు తను ఎలా చనిపోయాడని. లేదు సార్, నాకేం తెలీదు. గుర్తు తెచ్చుకో. గుర్తు లేదా ఒక తెప్పించమంటావా? సార్, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను మామూలు దొంగదాన్ని. నేను అంతా మటరా. నేను అలాంటివి చెయ్యను సార్. సార్, మన అనుమానం కరెక్టే. వీళ్ళిద్దరూ కాకుండా ఇందులో ఇంకెవరో ఉన్నారు. ఎవరు షూట్ చేశారో వాడి మొహాన్ని నువ్వు చూసుంటావుగా? లేదు సార్, నేను ఎవరిని చూడలేదు. చెప్పాలంటే నేను చాలా భయపడ్డాను సార్. అక్కడి నుంచి పరిగెత్తాను. నేను రైట్ లెఫ్ట్ ఏమీ చూడలేదు. ఆ చోటు నుంచి పారిపోయాను. ఎలా చూస్తావు? తమరు గొడుగుతో మొహాన్ని మూసేసుకున్నారుగా. గుర్తుకొచ్చింది సార్. నేనొచ్చి తన షూని చూశాను. ఆ షూలో వచ్చి ఒకలాంటి డిజైన్ ఉంది. చాలా యూనిక్ గా ఉంది సార్. శ్రేయ, బీరోకి తీసుకెళ్ళు. ఆ షూస్ స్కెచ్ డ్రా చేద్దాం. సార్, మొహం చూడకపోయినా పర్వాలేదు, షూస్తోనైనా వండి పట్టుకోవచ్చు. డాక్టర్. దయా, నేను చెప్పాను కదా ఫారెన్సిక్ ల్యాబ్కి బండిని టో చేసి తీసుకురమ్మని చెప్పి. అవును, ఏం తెలిసింది? బండి పైన అజయ్ ఫింగర్ ప్రింట్స్ తప్ప మిగతా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. ఎక్కడ? వెనకాల టైర్ మీద, బాడీలో. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదో తెలుసా? రండి రండి, ఇలా వచ్చి నిలబడండి. అరే, ఏంటిది? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? చెప్పండి, నేనేం తప్పు చేశాను? మర్యాదగా నిలబడి అక్కడ. కానీ సార్, నేనేం చేశాను? అన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తాయి. సరిగ్గా నిలబడు. పూర్వి, నువ్వు ఈ రెస్టారెంట్కి వెళ్ళావా? నీ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ 8412. అవును. రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళావు? సార్, రెస్టారెంట్కి ప్రజలు ఎందుకు వెళ్తారు? తినటానికేగా. తినడం కోసం నువ్వు వెళ్ళలేదు. ఎవరు మీట్ చేయడం కోసం వెళ్ళావు. వీళ్ళని కలవడం కోసం వెళ్ళావు. రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళావు?
ఏంటి సార్ ఇది? రెస్టారెంట్కి ప్రజలు ఎందుకు వెళ్తారు? తినటానికే వెళ్తారు. తినడం కోసం నువ్వు వెళ్ళలేదు, ఎవరినో మీట్ చేయడం కోసం వెళ్ళావు, వీళ్ళని కలవడం కోసం వెళ్ళావు. అవును సార్, నాకు గుర్తొచ్చింది. నేను రెస్టారెంట్కి వెళ్ళాను ఈయన చూడ్డానికి. ఈయన నా ఫ్రెండ్. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావా, లేదా ఏదైనా ప్లాన్ చేయడం కోసం వెళ్ళావా? లేదు సార్, నేను ఏమీ చేయలేదు. నేను జస్ట్ అజయ్ని ప్రేమించాను. మా బ్రేకప్ తర్వాత నేను సొసైటీని అజయ్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలనుకున్నాను. అది కూడా ఈయన నన్ను కనిపెట్టుకుంటూ ఉండమన్నారు. ఎందుకు? అజయ్ ఎందుకు గమనించమని చెప్పాడు? సార్ అది ఏమీ లేదు సార్. అజయ్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తనని నేను ప్రేమించాను సార్. అందుకే నేను జూలీ దగ్గర తన క్యారెక్టర్ సర్టిఫికెట్ని అడిగాను. ఇలా చూడండి, వీడు చెప్పేదంతా నిజమా? వాడు నిన్ను ప్రేమించాడా? సార్, దీని ఎవరో నాకు తెలీదు. ఇతను నన్ను లవ్ చేసిన విషయమే నాకు తెలీదు. నువ్వే కదా, నువ్వే నా అజయ్ని హత్య చేసింది. మాట్లాడరా, ఎందుకు మాట్లాడలేదు? నేను కాదు మ్యామ్, నేను కాదు. సరే జ్యోతి, నువ్వు అజయ్ పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలిసిన వెంటనే నువ్వు వాడిని మర్డర్ చేయడానికి చూసావు, అంతే కదా? ఏం చేయబోతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నయ్య, నన్ను వదులు, నన్ను వెళ్ళనివ్వు. ఈ రోజు అతన్ని నేను హత్య చేసి తీరుతాను. వద్దుందా అసలు? ఇది వదిలే. ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడు నువ్వు ఇచ్చే ప్రేమకి లాయకు కాదు. వాడిని వదిలేయి, వాడిని మర్చిపో. అన్నయ్య, నేను అతన్ని మర్చిపోలేను. నేను ఖచ్చితంగా అతన్ని పక్క తీర్చుకుంటాను. లేదు సార్, నేనేమీ చేయలేదు. సార్ ప్లీజ్, నా సిస్టర్ని ఏమనకండి. అజయ్ చనిపోయాడని తను చాలా బాధలో ఉంది. తను సరిగా తినట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు. సరే, మీ సిస్టర్ని మేమేమీ అనం, కానీ ఈ డిజైన్ షూస్ ఎవరు వేసుకున్నారో వారితో మేము మాట్లాడొచ్చు కదా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. నీ ఫింగర్ ప్రింట్స్ మా దగ్గర ఉన్నాయి. అవును, నేనే అజయ్ని చంపాను. వాడు నాకు తెలిసిన నంబర్ 1 దొంగ నా కొడుకు. నేను నా చెల్లి పరిస్థితిని చూడలేకపోయాను సార్. అందుకే ఒకరోజు వాడిని బైక్లో ఫాలో చేశాను. తర్వాత అజయ్ సడన్గా వాడి కార్ని సైడ్లో పార్క్ చేసేశాడు. వాడిని చూసి నేను నా బైక్ని పార్క్ చేశాను సార్. ఒక విషయాన్ని గమనించాను. అజయ్ ఒక అమ్మాయితో మాట్లాడుకుంటున్నాడు. అవును, అజయ్ ఈ అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకా కోపం వచ్చింది. ఇలాంటి వాడు అసలు బ్రతకకూడదు అని. వెంటనే నా సైలెన్సర్ గన్ని బయటికి తీశాను. అజయ్ని చంపేశావు. ప్రకాష్, తొందరపడి కూని చేయొచ్చు, లేదా ప్లాన్ చేసి కూడా చేయొచ్చు, కానీ 2 నేరాలే. ఒకరి ప్రాణం తీయడం,
చాలా పెద్ద నేరం. నీకు కఠినమైన శిక్ష ఎదురు చూస్తోంది. అది ఉరి శిక్ష కూడా కావచ్చు. నువ్వు టక్ టక్ గ్యాంగ్ చాలా ఆటలాడేశారు. అమాయక ప్రజల్ని మోసం చేశారు. మీరు చేసిన నేరాలకి కూడా శిక్ష ఉంది. కటకటాల వెనకాతల కూర్చుని చెప్పుకూడు తినండి. అలాగే కటకటాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి.